హాయ్ అండి, ఈరోజు సెట్ దోశ చేస్తున్నానండి. దీనికి కావాల్సింది 1 కప్పు అటుకులు, 1 కప్పు బాంబే రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు పెరుగు వేసి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఇది బాగా కలపాలండి. ఇది బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అంతలోపల చట్నీ. ఇప్పుడు దోశలో కారం చేస్తున్నామండి. దానికి కావాల్సింది ఎండుమిర్చి, ఆనియన్స్, కల్లుప్పు. మిక్సీకి వేసేసి దీన్ని మిక్సీ పట్టుకొని వస్తామండి. చట్నీ కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయింది. ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి రుబ్బుకొని వద్దామండి. పిండి మెదిగిపోయిందండి. దీనికి కావాల్సిన సాల్టు, సోడా, కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసి ఇప్పుడు పెనం వేడెక్కిందండి. సెట్ దోశ పోస్తున్నానండి. సెట్ దోశ ఎక్కువ చేయకూడదు. ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా పక్క కాలినాక తిరగేసుకోవాలి. మూత తీసి అంత ఎర్రగా కాలండి. సెట్ దోశ దీన్ని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. అంత ఎర్రగా కాలండి. సెట్ దోశ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ దోశ అండి. ఇది ఇంతేనండి ఇన్స్టెంట్ దోశ. దీంట్లో కారం, చట్నీ అన్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. దేంతో అయినా తినచ్చు. ఇంతేనండి. మీరు చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.